హలో బిజీ బడీస్. అలా సాయంత్రం సరదాగా నేను మా మమ్మీ మా చెల్లి ముగ్గురం కలిసి ఈ ఫుడ్ జంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాం. అస్సలు అబ్బబ్బా మా విజయవాడ ట్రాఫిక్ ఏమన్నా ఉందా. అలాగాని మన చింటిగాడు దర్శనం ఇచ్చాడు. అక్కడ దాక్కుని వెళ్తున్నాడే వాడేమో బంటుగాడు, మన చింటిగాడు వాళ్ళ అన్నయ్య. ఆ కబాబ్ పాయింట్ దగ్గర నుంచి పొగ ఎలా వస్తుందో చూసారు. ఇంకా మా కంటి ముందు ఎన్ని కనిపించినా మేము మాత్రం ఇక్కడే ఆగిపోతాము. ఇక్కడ ఆల్ మిక్చర్ అని ఏదో ఇంతగా ఉంది, సర్లే ఏదో కొత్తగా ఉంది అని చెప్పి ఏదో ఊహించి చెప్పేశాము. ఇక్కడ ఉన్న రకాలన్నీ వేసేసి ఏదేదో చేసి ఇంకేదో ఇస్తారనుకున్నాము, కానీ మా ఎక్స్పెక్టేషన్ కి మొత్తం విరుద్ధంగా ఉంది. మాత్రం సేమ్ మరమరామ్ మిక్చర్ ఎలా ఉంటుంది అలానే ఉంది. దానికి ఎందుకు అంత పెద్ద పేరు పెట్టారని డౌట్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ చికెన్ రోల్ ఒకటి, పన్నీర్ రోల్ ఒకటి తీసుకున్నాము. పన్నీర్ రోల్ అయితే నిజంగా యావరేజ్. అలా తింటున్నామో లేదో ఈలోపు మన చోటుగడు కూడా వచ్చేసాడు. పన్నీర్ రోల్ మొత్తము ఏదో గ్రేవీ టైప్ లో ఉంది, అస్సలు బాలేదు. అలా జాగ్రత్తగా భయం లేకుండా మా మమ్మీ చేపట్టుకొని రోడ్ దాటేసి వెళ్ళిపోయాము ఈ ఐస్ క్రీమ్స్ కోసం. ఈ బండిని చూసినప్పుడు కానీ, అంకుల్ చేత అన్ని ఐస్ క్రీమ్స్ తీపిచ్చినప్పుడు కానీ, చిన్నప్పుడు సమ్మర్ రాగానే మధ్యాహ్నం ఆ గంట మోగిది చూడండి, వాటి కోసం ఎదురు చూసామే, అది గుర్తొచ్చింది. ఈ అంకుల్ దగ్గర మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే అంకులే కవర్ కట్టారు బండికి, ఇక్కడ పారేయండి అని చెప్తున్నారు. అలా సరదాగా ముందుకొచ్చామో లేదో ఇలా బతుకమ్మలు కనిపించినాయి. సరే దగ్గరికి వెళ్ళి చూసాము. బుజ్జిదేమో ఈ పిల్లలిద్దరు చేశారంట, ఇందాక చూపించిందే వాళ్ళ మదర్ ప్రిపేర్ చేశారంట. పిల్లలు మాత్రం భలే ఎక్సైటెడ్ గా ఉన్నారు. అసలు ఈ రోజుల్లో కూడా ఇలాంటి పిల్లలు ఉన్నారా అనిపించింది. మమ్మీ కన్నా ఫాస్ట్ గా వెళ్తున్నారు, మేమే వెళ్తాం, మేమే కలుపుతాం అది ఇది అని చెప్పేసి. వాళ్ళ మదర్ ఏమో అంత సీన్ లేదులే అమ్మా నేను చెప్పించేయని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు, మళ్ళీ నీట్ గా పాటిస్తున్నారు. ఈ రోజుల్లో పిల్లలు వీడియో గేమ్స్ కానీ ఫోన్స్ కానీ ఎంత ఎడిక్ట్ అయ్యారో. ఫెస్టివల్స్ కానీ ఇంకేదైనా సెలబ్రేషన్స్ కానీ మనం చూసినంత కూడా ఈ జనరేషన్ మేబీ చూడొచ్చు చూడకపోవచ్చు. పక్కనే చిన్న టెంపుల్ ఉంది, అక్కడ శివుడు ఉన్నారు. ఈ యువతలేమో చేర్చింది, ఆ యువతలేమో కృష్ణ రివర్. భలే పీస్ఫుల్ గా ఉంది. నిజంగానే చూడటానికి భలే బాగుంది కదా. ఎంతైనా మా విజయవాడ కదా. చీకట్లో చూపించి బాగుందా అడిగితే మేమేం చెప్తామనుకుంటారా. కుదిరితే ఈసారి ఎప్పుడైనా ఈవినింగ్ షూట్ చేద్దాంలేండి. ఆ వీడియో మీ దాకా రావాలంటే ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి.